ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీశైల మహాక్షేత్రంలో బుధవారం ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ ఈవో శ్రీనివాసరావు యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజ, శివ సంకల్పం, చండేశ్వర పూజ, కంకణ ధారణ, అఖండ దీపారాధనతో బ్రహ్మోత్సవాలకు వైభవంగా శ్రీకారం చుట్టారు. గురువారం నుండి శ్రీ స్వామి అమ్మవార్లకు వాహన సేవలు, గ్రామోత్సవం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవార్ల వైభవాన్ని తిలకించేందుకు నల్లమల్ల అడవుల గుండా భక్తులు తరలివస్తున్నారు. 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతున్న ఈ తరుణంలో భక్తులకు కల్పించే సౌకర్యాలు, ఏర్పాట్లపై ఈవో ఎం శ్రీనివాసరావుతో మెగా9 ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగంగా ముస్తాబంగా తయారయ్యాయి. ముఖ్యంగా శ్రీశైల క్షేత్రం అంతా కూడా ఇప్పుడే ముస్తాబు అయింది. 11 రోజుల పాటు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు 11 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు శ్రీశైల క్షేత్రం అంగరంగ వైభవంగా ముస్తాబు కావడంతో, అదేవిధంగా లక్షలాది మంది భక్తులు శ్రీశైలానికి చేరిన తరుణంలో శ్రీశైలానికి వచ్చే భక్తులకి ఏ రకమైన సౌకర్యాలు చేస్తున్నారు, ఏర్పాట్లు ఏ రకంగా చేస్తున్నారు అనేది మన దగ్గర శ్రీశైలం కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మన విషయం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శ్రీశైల బ్రహ్మోత్సవాల్లో, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అదేవిధంగా దర్శనానికి సంబంధించి కానీ కాలినడకకు సంబంధించి కానీ చేసే ఏర్పాట్లు ఏ రకంగా చేస్తున్నారు? ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా 11 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. గత సంవత్సరం యొక్క అవసరాలని, అదేవిధంగా వచ్చినటువంటి భక్తుల యొక్క సంఖ్యను తీసుకోవడం ద్వారా ఈ సంవత్సరం అందుకు మించి ఒక 20 నుంచి 30% పైబడి మెరుగైనటువంటి వసతులను కల్పించడంలో భాగంగా మనం ఏదైతే పాదయాత్ర ద్వారా వచ్చేటువంటి భక్తులు 40 కిలోమీటర్ల పరిధిలో బైర్లూటి, నాగులూటి, అదేవిధంగా మరి భీముని కొలను, కైలాస ద్వారం ద్వారా వచ్చేటువంటి 40 కిలోమీటర్ల పరిధిలో కూడా మనం సలువు పందిళ్ళు, అదేవిధంగా మరుగుదొడ్ల వసతి, మంచినీటి వసతి, అదేవిధంగా మరి మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు గత సంవత్సరంలో ఉన్నటువంటి అనుభవాలకి మరి క్యూ లైన్ మేనేజ్మెంట్లో భాగంగా కూడా ఉచిత క్యూ లైన్ని ఇంకా ఎక్కువ శాతం పెంచడం జరిగింది. 200 రూపాయలు, 500 రూపాయలు, ఈ 3 కూడా సైమల్టేనియస్గా ఎవరు ఎటువంటి ఆటంకం లేకుండా 24 గంటల్లో 21 గంట పాటు కంటిన్యూస్గా మరి ఏదైనా విఐపి వచ్చినప్పటికి కూడా వారి కొంత సమయం కేటాయించినప్పటికీ సామాన్య భక్తులకి ఎవరికి కూడా ఎటువంటి ఆటంకం లేకుండా మనం ఏర్పాట్లు చేసాం. 24 గంటలు 21 గంట సేపు కంటిన్యూస్గా ఉచిత దర్శనానికి సంబంధించినటువంటి ఉంటాయి. అదేవిధంగా శివదీక్షాపరులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేకించి ఏర్పాట్లు చేయడం ద్వారా చంద్రావతి కళ్యాణ మండపం నుంచి వారికి ప్రత్యేకించి మరి క్యూ లైన్లు ఏర్పాటు చేసి వారికి అన్నప్రసాదాలు అక్కడే వారికి ఎప్పటికప్పుడు అందించడం ద్వారా వారికి ఇది ఉంటాం. అదేవిధంగా వృద్ధులు, వికలాంగులు, అదేవిధంగా చంటి బిడ్డల వారికి సంబంధించి ప్రత్యేకించి 3 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా వారికి దర్శనాన్ని కల్పించడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా మామూలుగా ఇప్పుడు ఈ మొబైల్ యాప్ భక్తుల కోసం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ విధులు నిర్వహించారు కూడా QR కోడ్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన సంగతి తెలియదు. అంటే గత సంవత్సరంలో మనకెప్పుడు కూడా మాన్యువల్ విధానం ద్వారా మాత్రమే మన సిబ్బంది ఎవరైతే డ్యూటీలో పాల్గొంటారో వారికి ఐడి కార్డులు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం నేను ప్రత్యేకించి సాఫ్ట్వేర్ సహాయ సహకారాలతోటి QR కోడ్ ద్వారా ఎవరికైనా సరే దాన్ని అట్లా చెక్ చేసుకుంటే నకిలీ అలాంటివి ఏమి లేకుండా, అంటే డ్యూటీలో ఎవరు తప్పు చేయరు, లేదా కావాలని చెప్పి ఎవరు చేయరు, కానీ అలాంటివి కూడా ఏమి లేకుండా ఉండటం కోసం, అదేవిధంగా ఎంతమంది మన సిబ్బంది పనిచేస్తున్నారు ఏంటి అనేది కూడా ఒక రిపోర్ట్ జనరేట్ చేసుకోవడానికి, ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి కూడా ఏర్పాట్లు చేసాం. అదేవిధంగా చిన్నపిల్లలు ఏదైనా తప్పుకోవడం అలాంటివి లేకుండా వారికి కూడా ప్రత్యేకించి రిస్ట్ బ్యాండ్లను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. తర్వాత మనం వన్ స్టాప్ సొల్యూషన్ పేరుతోటి మన దగ్గర మన దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఇంకా కొన్ని ఫీచర్స్ని పెంచడం ద్వారా మనం ఆన్లైన్లో ఒకసారి దీంట్లో కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అక్కడి నుంచి దాన్ని మనం యాక్సెస్ అయినట్లయితే దానికి ఎటువంటి మరి పాస్వర్డ్ ఇలాంటివి ఏమీ లేదు. దాంతో చూసుకున్నప్పుడు మనం సేవల్ని బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక చోట నుంచి ఒక చోటకి ఏ ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి, స్వామివారి దేవస్థానం ఎక్కడ ఉంది, మరుగుదొడ్ల వస్తువులు ఎక్కడ ఉన్నాయి, అదేవిధంగా 200 రూపాయల క్యూ లైన్ ఎక్కడ ఉంది, 500 రూపాయల క్యూ లైన్ ఎక్కడ ఉంది, ఇలాంటివి. అదేవిధంగా మరి బయలు వీరభద్ర స్వామివారు కానీ, అదే గణపతి స్వామివారు, సాక్షి గణపతి, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నింటిలో కూడా ఎన్ని కిలోమీటర్లు ఉన్నారు, వారు ఎక్కడ ఉన్నారు అనే దాన్ని కూడా చూసుకోవడానికి ప్రత్యేకించి ఈ సంవత్సరం మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పెద్ద ఎత్తున మరి భక్తుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని
ఆ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కూడా మరి భక్తుల మానిటరింగ్ తర్వాత మనం సీసీ కెమెరాలను కూడా గత సంవత్సరం కంటే ఎక్కువ పెంచడం జరిగింది. శివదీక్షా పరులను కౌంటింగు, అదేవిధంగా మామూలు భక్తుల కౌంటింగు, కైలాస ద్వారం దగ్గర నుంచి ఎంతమంది పాదచారులు మరి స్వామి అమ్మవార్ల యొక్క దర్శనం కోసం వస్తున్నారో కూడా ఈ సంవత్సరం ప్రత్యేకించి కౌంటింగ్ కూడా ఏర్పాటు చేశాం. వీటన్నిటి ద్వారా మనకు ఎప్పటికప్పుడు మరి భక్తుల యొక్క రక్షణ, దాంతోపాటు వారికి అవసరమైనటువంటి మెరుగైనటువంటి వసతులు కల్పించడం ద్వారా ఇక్కడ వచ్చినటువంటి ఈ 11 రోజుల పాటు వచ్చిన భక్తులు అసౌకర్యానికి గురి కాకుండా మంచి భావంతో స్వామి అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క కరుణా కటాక్షాలు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. కానీ అదేవిధంగా దర్శనం కానీ ఎక్కువ ప్రధాన పీడ వేయాల్సి వస్తుంది. గతంలో కూడాను ఈ ఆల్రెడీ ఎంతమంది చెప్పినా కూడా పునరావృతం అవుతున్నాయి. దీన్ని అధికమంది చర్యలుగా ఏం తీసుకున్నారు సార్? అంటే మనం క్యూ లైన్ గతంలో కంటే కూడా 30% పైబడి క్యూ లైన్ను పెంచడం జరిగింది. దాంతోపాటు భక్తుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని 24 గంటల్లో 21 గంట పూర్తి స్థాయిలో మరి ఉచిత దర్శనానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూస్గా కూడా నడపడానికి సంబంధించి ఉన్న ఏ రోజుకి ఆ రోజు దర్శనాలు పూర్తి చేయడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తున్నాం. శ్రీశైలంకి వచ్చే భక్తులకు చివరిగా ఎటువంటి మెసేజ్ ఇస్తారు సార్? స్వామి అమ్మవార్ల యొక్క దర్శనార్థం వచ్చేటప్పుడు భక్తులు మేము ఒకటే ఒక విజ్ఞప్తి, కొంత సమయాభావానికి సంబంధించి ఏదైనా లేట్ అయినప్పటికీ కూడా మరి భక్తిభావంతో ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మనం వచ్చేదే స్వామి అమ్మవార్ల యొక్క దర్శనం చేసుకొని వారి యొక్క కరుణా కటాక్షాలు పొందటం కోసం అని చెప్పేసి వచ్చినప్పుడు చిన్న చిన్న ఏదైనా లోపాలు ఉన్నప్పుడు కూడా పెద్ద మనసు చేసుకొని స్వామి అమ్మవార్ల మీద భక్తి శ్రద్ధలతో వచ్చినప్పుడు ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. వారికి సంబంధించినటువంటి భక్తుల యొక్క రక్షణ కానీ అదేవిధంగా వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఇప్పటికే దేవస్థానం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. తప్పనిసరిగా వారు దీంట్లో మేము చేస్తాం. ముఖ్యంగా ప్రధానంగా ఉంటుందని భక్తుల సౌకర్యాల కోసం త్రాగునీటి కానీ అలాగే కాలినడకు వచ్చే భక్తులకు వైద్య సదుపాయాలు కానీ ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా ఉచిత క్యూ లైన్లు శీఘ్ర అతి శీఘ్ర దర్శనాల కోసం భక్తులను ఎప్పటికప్పుడు క్యూ లైన్లలో ఉంటామని 17 కంపార్ట్మెంట్ల ద్వారా వారికి ఉచితంగా అక్కడ పాలు బిస్కెట్లు అదేవిధంగా వితరణ చేస్తూ భక్తులకు సర్వదర్శనం జరిగేలాగా చూస్తామని ఇక్కడ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు గారు చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.